మీరెప్పుడైనా మీ శరీరం మీకు తెలియని అద్భుతాలు చేస్తుందని అనుకున్నారా? మన రక్తనాళాలను మొత్తం సాగదీస్తే భూమిని 2 సార్లు చుట్టేయచ్చట. మరి మన పొట్టలోని యాసిడ్స్ ఒక బ్లేడును కూడా కరిగించగలవని తెలుసా? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నాలుక బలమైన కండరం కాదు. నిజానికి మ్యాసెటర్ అనే కండరం, అంటే మన దవడ కండరం, మనం వస్తువులను నమలడానికి ఉపయోగించేది. శారీరక బలం పరంగా అన్నిటికంటే బలమైనది. నాలుక చాలా ఫ్లెక్సిబుల్. అది మనకు మాట్లాడడానికి, ఆహారం తినడానికి ఉపయోగపడుతుంది. కానీ దానికి దవడ కండరానికి ఉన్నంత శక్తి ఉండదు. మనం పొద్దున్నే లేచినప్పుడు రాత్రి పడుకునేపటికంటే 1 సెంటీమీటర్ పొడవు ఉంటాము. ఇదెందుకంటే మన వెన్నుపూసలోని ఎముకల మధ్య ఉండే డిస్కులు రోజంతా మనం నడవటం వల్ల కొంచెం దగ్గరకు వస్తాయి, గ్రావిటీ వల్ల. రాత్రి పడుకున్నప్పుడు మన వెన్నుపూసపై పడే ఒత్తిడి తగ్గి అవి మళ్లీ తమ సాధారణ స్థితికి చేరుకుంటాయి. మన పొట్టలోని బ్యాక్టీరియా మన జీర్ణశక్తిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన పొట్టలో రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి. కొన్ని రకాల బ్యాక్టీరియా మనకు ఆకలి వేసినప్పుడు, కడుపు నిండినప్పుడు సంకేతాలు పంపించటంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో అత్యధిక శక్తిని ఉత్పత్తి చేసే అవయవం ఏదో తెలుసా? మన మెదడు. మనం పడుకున్నప్పుడు కూడా ఇది పని చేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైనా తక్కువ నీళ్లు తాగితే మనకు దాహం వేసేలోపే మన శరీరం కొంత డిహైడ్రేషన్కి గురవుతుంది. అందుకే మనం నీళ్లు తరచూ తాగాలి. నవ్వడం వల్ల మన ఒత్తిడి తగ్గడమే కాదు, మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మన చర్మం ప్రతి 28 రోజులకు ఒకసారి తనను తాను మార్చుకుంటుంది. అంటే పాత చర్మ కణాలు పోయి కొత్తవి వస్తాయి. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా మొత్తం బరువు తీసుకుంటే అది సుమారు 2 కిలోల వరకు ఉంటుంది. మన శరీరంలో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. అందులో కొన్ని మంచివి కూడా. మనం రోజు కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే అది మన గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. మన కళ్ళు సుమారు 1 కోటి రంగులను గుర్తించగలవట. మన రెటీనాలో ఉండే ప్రత్యేక కణాల వల్ల ఇది సాధ్యమవుతుంది. మనం తుమ్మినప్పుడు గాలి మన ముక్కు నుండి సుమారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది. అందుకే మనం తుమ్మినప్పుడు చేతిని అడ్డం పెట్టుకోవాలి. మన వెన్నుపూసలోని ఎముకల మధ్య ఉండే డిస్కులు మనం పుట్టినప్పటికీ మనం పెరిగిన తర్వాతకు తేడా ఉంటుంది. అవి చిన్నప్పుడు మెత్తగా ఉండి వయస్సుతో పాటు కొంచెం గట్టి పడతాయి. మన శరీరంలోని రక్తనాళాలు మొత్తం కనుక ఒకదాని పక్కన ఒకటి పెడితే అవి సుమారు 96,000 కిలోమీటర్ల పొడవు ఉంటాయట. అంటే మన భూమిని 2 సార్లకు పైగా చుట్టేయచ్చు. అంత విస్తారమైన నెట్వర్క్ మన శరీరంలో రక్తాన్ని సరఫరా చేస్తుంది. మన చర్మం పైన లోపల ఉండే బ్యాక్టీరియా మొత్తం కలిపి మన స్వంత కణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ సూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి చాలా అవసరం. మన ఇమ్యూనిటీని సరిగ్గా ఉంచడంలోనూ, చర్మ రక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మన DNA మొత్తం మనం లాగితే అది మన సౌర కుటుంబం చివర